హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారండి? నేను బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ వీడియో అయితే ఫ్రైడే లాగనమాట. ఫ్రైడే నేను ఏమేమి పనులు చేశాననేది ఈ వీడియోలో అయితే చూడొచ్చండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంకే టాక్స్. సో ఇంకా ఎప్పట్లాగే ఫ్రైడే అంటే ముందు రోజు నైటే కిచెన్ అంతా నీట్గా క్లీన్ చేసి అయితే పెట్టుకుంటా అండి. చూసారు కదా, నైటే స్టవ్ అంతా నీట్గా క్లీన్ చేసేసి ఇలా ముగ్గులు అయితే పెట్టేసుకున్నాను. అప్పుడు మనం ఆ మార్నింగ్ టెన్షన్ లేకుండా ఉంటుంది. పైగా కిచెన్ అనేది నీట్గా ఉంటే ఏమైనా పురుగులు బొద్దింకలు అవి రాకుండా కూడా ఉంటాయి కదండి. అందుకని చెప్పి నేనైతే మోస్ట్లీ నైటే క్లీన్ చేసి పెట్టుకుంటా అండి. సో ఇంకా తర్వాత రోజైతే ఎర్లీ మార్నింగే లేచాను. చూసారా, 4:30 దాటుతూ ఉంది. సో లేగానే నేనైతే ఏవో ఒక డివోషనల్ సాంగ్స్ అయితే పెట్టుకుంటా అండి. పెట్టుకుని అవి వింటూ పని చేసుకున్నా అంటే మనకు కూడా ఎంత పని చేసినా అలసట అనిపించదు. పని కూడా ఈజీగా అయిపోయినట్టు ఉంటుంది. మనకు కూడా మైండ్ అనేది ప్రశాంతంగా ఉంటుందని చెప్పి నేనైతే ఏవో ఒక దేవుడి సాంగ్స్ అయితే పెట్టుకొని పని చేసుకుంటాను. లేగానే ఇల్లు అయితే ఊడ్చుకుంటున్నా అండి. ఇల్లు ఊడ్చేసిన తర్వాత మాప్ పెట్టాను. ఇంకా బయట ఉన్నింది కదండి, ఇంటి ముందు కూడా మాప్ పెట్టేసి ముగ్గు పెట్టుకోవాలి. సో లోపల పని అయిపోయిన తర్వాత బయట పని చూద్దాంలే అని చెప్పి మాప్ పెట్టేసుకుంటున్నాను. మందిరం కింద మాత్రం ఇట్లా చిన్న ముగ్గునైతే వేస్తా అండి. ఆ ముగ్గు వేసేటప్పుడు కనిపించదండి, ఆరిపోయిన తర్వాతే తెలుస్తుంది మనం అక్కడ ఏం ముగ్గు పెట్టామా అని చెప్పి. సో ఇక్కడైతే ఇంటి ముందు కూడా ముగ్గు పెట్టేసుకొని ఇంకా వాష్రూమ్స్ అయితే క్లీన్ చేసి స్నానానికి అయితే వెళ్ళిపోయి ఇంక ఇల్లంతా ధూపం అయితే వేసాయండి. ధూపం వేసిన తర్వాత గడపకైతే పసుపు రాసి ఇలా కుంకుమ బొట్లు పెట్టిన తర్వాత గడప చూసుకుంటే లక్ష్మీ కళ అంతా అక్కడే ఉన్నట్టు అనిపిస్తుందండి నాకైతే. సో ఇక్కడ ఇంకా పొంగల్ చేద్దామని చెప్పి పొంగల్కి అయితే రెడీ చేస్తున్నా అండి. నిన్నైతే బియ్యంతో పాటు కొంచెం శనగపప్పు కొంచెం పెసరపప్పు అయితే వేస్తా అండి. సో రైస్ని అయితే కొంచెం ముందుగా నానబెట్టేసి ఉంచుకున్నామంటే పొంగల్కి బాగుంటుంది. ఇప్పుడు పొంగల్ బౌల్ తెలుసు కదండి, ఆ పొంగల్ బౌల్లో రైస్ వేసేసి స్టవ్ వెలిగించే ముందు దండం పెట్టుకుంటున్నాను. అంటే ఒక చేత్తో వీడియో తీస్తూ ఉన్నాను, అందుకని చెప్పి ఒక చేత్తో పెట్టుకుంటున్నా అండి. ఇదిగోండి, ఒక స్టవ్ మీద పొంగల్కి పెట్టాను, ఇంకో స్టవ్ మీద తాగడానికి వేడి నీళ్ళు. ఇదైతే టిఫిన్ కోసం అని చెప్పి పిండిని అయితే బయట పెట్టా అండి. అంటే ఫ్రిడ్జ్లో ఉంటుంది కదా, అందుకని చెప్పి బయట పెట్టాను. సో ఇక్కడైతే పచ్చిపాలే, ఈరోజైతే పచ్చిపాలే వేసా అండి. ఒక్కొక్కసారి కాచిని వేస్తాను, వాడలేదు. ఫస్ట్ పాలైతే ఈరోజు పొంగల్లోనే ఒక గ్లాస్ అయితే తీసి పెట్టేసి కొంచెం వాటర్ వేసేసి పాలనైతే వేసిన తర్వాత కొంతసేపు స్టవ్ని అయితే లోలో పెట్టుకోవాలండి. ఎందుకంటే పాలు వేసాక పొంగు వస్తూ ఉంటుంది కదా, అందుకని చెప్పి బాగా కలుపుకొని స్టవ్ని అయితే సిమ్లో పెట్టుకొని నేను పూజకు కావాల్సినవన్నీ రెడీ చేసుకుంటూ ఉంటా అండి. సో ఇక్కడైతే పొంగల్ అయితే రెడీ అయిపోయిందని చెప్పి బెల్లం అయితే వేస్తూ ఉన్నాను. సో బెల్లం వేసాక ఒకసారి బాగా కలుపుకొని అంతా దగ్గర పడేంత వరకు స్టవ్ని అయితే లోలోనే పెట్టుకోవాలండి. హైలో పెట్టామంటే అడుగంతా మాడుతూ ఉంటుంది. స్టవ్ని హైలో పెట్టేసి ఉంచామంటే కొంచెం యాలకుల పొడి, అలాగే ఇంకా తెలుసు కదండి నెయ్యిలో జీడిపప్పులు అవి వేయించేసి పొంగల్లో కలిపేసాము. అంతే అండి, చాలా టేస్ట్గా ఉంది. పొంగల్ అనేది కొంచెం మెత్తగా ఉంటేనే బాగుంటుందండి, మెతుకులుగా ఉంటే టేస్ట్ అంత బాగుండదేమో అనిపిస్తుంది నాకైతే. సో చూసారు కదా, పూలు చామంతి రోజాలనైతే పూలతో అలంకరించి అలాగే పొంగల్నైతే నైవేద్యంగా పెట్టి కామాక్షమ్మ దీపాలనైతే వెలిగించాయండి. సో శుక్రవారం అని చెప్పి ఇంకా ఆవు నెయ్యి ఉంటుంది కదండి, ఆవు నెయ్యితో దీపాలను అయితే వెలిగించి ఇంకా ఇంట్లో టిఫిన్ అదంతా చేశాక మా వారు మా బాబు అయితే వెళ్ళారండి. 8 వెళ్తారు. సో వాళ్ళు వెళ్ళాక మాకు దగ్గరలో ఉన్న అమ్మవారి గుడికి అయితే వెళ్ళి దీపాలను అయితే పెట్టుకొని దర్శనం చేసుకొని వచ్చాండి. ఇంకా గుడి నుంచి రాగానే ఇంకా మన పనులు అయితే ఇంకా మామూలే కదండి, వంట సామాన్లు కడుక్కోవడం, బట్టలు, ఎండ ఎక్కువగా ఉంటుంది అని చెప్పి వంట అయితే మార్నింగే చేస్తున్నా అండి. సో ఇక్కడైతే నేను పప్పుని కొంతసేపు ఉడకబెడతా అండి స్టవ్ మీద, అంటే విజిల్ పెట్టకుండా
ఈ పైన నురగ ఉంది చూడండి, అదైతే తీసేస్తాను. అది అంటే గ్యాస్, మనకి పప్పు తింటే గ్యాస్ పడుతుంది అంటాం కదా, అది లేకుండా ఉండాలంటే పప్పు పైన వచ్చి ఆ నురగనైతే తీసేయాలండి. అందుకని చెప్పి విజిల్ పెట్టకుండా కొంతసేపు అయితే పప్పును ఉడకబెట్టి ఆ నురగ తీసేసిన తర్వాత ఈరోజైతే దోసకాయ పప్పునైతే చేస్తున్నా అండి. ఎండలకు కదా, కొంచెం చలవగా ఉండే వంటలే ఎక్కువ ట్రై చేస్తాను. అంతే అండి, అన్ని దోసకాయలు, ఆనియను, పచ్చిమిర్చి, టమోటా అన్నీ కట్ చేసి పెట్టేసుకొని రెడీగా అన్నీ ఒకేసారి వేసేసి కొంచెం చింతపండు, పసుపు, కారం, అంతే అండి. అవి వేసేసి ఒక 4 విజిల్స్ రానిచ్చామంటే పప్పు అనేది చూసారు కదా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసేసి పప్పు గుత్తితో ఇలా మెదుపుకున్నామంటే ఈజీగా మెదిగిపోతుందండి. నేను ఈ అల్యూమినియం వాడకూడదు అన్నారని చెప్పి ఎక్కువ స్టీలియే వాడుతున్నాను. కానీ ఇవి ఎందుకో కొంచెం స్టవ్ హైలో పెట్టినా కూడా అడుగంటేస్తూ ఉందండి. బాగా రైస్ పెట్టినా అంతే, అడుగంతా మాడిపోయినట్టు అయిపోతుంది. అప్పటికి నేను బాగా తిక్కుగా ఉన్నాయే తీసుకున్నా. సో ఇప్పుడైతే ఇంకా పప్పుని తాలింపు పెట్టేసుకోవడమే. ఒక్కొక్కసారి వీడియోలు తీయడం కూడా పని ఎక్కువైపోయి హడావుల్లో వీడియోలు తీయడం కూడా మర్చిపోతున్నానండి. ఎందుకంటే పని ఎక్కువ, ఇంట్లో పని చేయాలి, బయట పని చూసుకోవాలి, పిల్లల వెనకాల పడాలి, రాయండి, చదవండి. అదేంటో అండి, మనప్పుడు మనకి అసలు ఎవరు చెప్పలేదు, మనమే అన్నీ చేసుకునే వాళ్ళం. ఇప్పుడు పిల్లలకి చెప్తున్నా కూడా చేయడం లేదు, ఎందుకో అర్థం కావడంలా. సో పప్పునైతే తాలింపు పెట్టేసుకొని ఆ తాలింపుని పప్పులో వేసేసి, ఇదేమో బెండకాయ ఫ్రై అండి. నేనైతే బెండకాయలని కడిగి ఆరబెట్టి అప్పటికి తడిగా ఉంటే ఒక క్లాత్తో తుడిచి అప్పుడు కట్ చేసి ఇవి కూడా ఆరబెట్టి ఫ్రై చేస్తా అండి. చాలామంది డైరెక్ట్గా క్లాత్తోనే తుడిచి చేస్తారు, ఎందుకంటే ఇప్పుడు మందులు ఎక్కువగా కొడుతూ ఉన్నారు కదండి. అందుకని నేనైతే ఖచ్చితంగా కడుగుతా అండి. కడిగి ఆరబెట్టి అప్పటికి తడి ఉందంటే ఒక క్లాత్తో తుడిచి మళ్ళీ ముక్కలుగా కట్ చేసిన తర్వాత కూడా కొంతసేపు ఆరబెడతాను, అప్పుడు ఫ్రై చేస్తా. నేనైతే ఈరోజైతే దోసకాయ పప్పు, బెండకాయ ఫ్రై. మా బాబుకి పప్పు ఉందంటే సైడ్ నంచుకోవడానికి ఏదో ఒకటి ఉండాలి. అప్పడాలు అవంతా ఎందుకు, డీప్ ఫ్రై ఐటమ్స్ కదా, ఇలా అయితే వెజిటేబుల్స్ కూడా తిన్నట్టు ఉంటుందని నేను ఎక్కువ ఫ్రైలే చేస్తా అండి. సో ఇక ఇంట్లో పని అంతా ఫినిష్ చేసుకున్న తర్వాత బజార్ వెళ్ళా అండి. నా దగ్గర గంట లోపల గంట మోగుతుంది కదండి, అదైతే పోయింది. సో ఇదైతే ఈ పంచపాత్ర అయితే 120 రూపీస్ అంట, ఆ గంట మాత్రం 250, ఆ ప్లేట్స్ వచ్చి ఒక్కొక్కటి 50 రూపీస్ అంటండి. చాలా కాస్ట్ ఉందండి. మనం కొనాలంటే రేట్ ఎక్కువ చెప్తారు, మన దగ్గర ఉన్న ఇవ్వాలంటే మాత్రం కిలో లెక్కంట. కిలో 350 ఎంతో, ఇవే 450 ఎంతో అయ్యాయండి. ఇదొక 100, అదొక 250, 350, ఇదొక 100, 450. ఆ మొత్తం మీద కలిపి ఒక 20 రూపీస్ తగ్గించారు. సో అవైతే తీసుకొని ఇంటికి అయితే బయలుదేరి వచ్చామండి. సో నా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి.